తల్లిదండ్రులొదిలేసిన పిల్లలొదిలేసిన తల్లిదండ్రులు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు భిక్షగాళ్ళుగా మారిరి. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు భిక్షగాళ్ళైరి. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు భిక్షగాళ్ళుగా మారిరి. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు భిక్షగాళ్ళైరి. మానసికంగా ఆకలి బాధతో భిక్షగాళ్ళైన వికలాంగులు, కాళ్ళు చేతులు కనుపాపలు అమసిపోయిన యాచకులు, తల్లిదండ్రులు లేక పసిబిడ్డలు అనాథలయ్యి భిక్షమెత్తిరి. ఆదరిద్దాం ఆదుకుందాం ఆత్మగల్లవో తల్లులారా, చేరదిద్దాం చేయూతనిద్దాం గుండె గల్లవో తండ్రులారా. ఎంత గొప్పగా జీవించామో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించామో ఇతరులు చెప్పాలి. మత్తులో మునిగి మాఫియా చేతుల్లో చిత్తయిపోతున్నారు. మానవ మృగాల గ్యాంగుల మధ్య సంఘ విద్రోహులవుతున్నారు. ఆడబిడ్డలను వేసే గృహాలకు అమ్ముతూ ఉన్నారు. అవయవాలను అమ్ముతూ కడుపు కోత పెడుతున్నారు. నువ్వు నేను నేను నువ్వు ఒక్కటయ్యి కలిసి పోరాడుతూ ఆదరిద్దాం ఆదుకుందాం భిక్షగాళ్ళలేని దేశం కోసం. చేరదిద్దాం చేయూతనిద్దాం సొంత కాళ్ళ మీద నిలబడేలాగా. Service to mankind is service to God. The sole meaning of life is to serve humanity. సమాజంలో మార్పు కొరకు భిక్షటనొద్దని చాటుదాం. దైవ సమానులు మన డాక్టర్ల మద్దతుతోటే గెలుద్దాము. రక్షకులు మన పోలీసు మిత్రులు రంది తీర్చా ముందున్నారు. ధనవంతులు వృద్ధులను చేరదీర్చి ఓదార్చాలి. మున్సిపాలిటీ పారిశ్రామికవేత్తలు భిక్షగాళ్లను చక్కదిద్దాలి. ఆదరిద్దాం ఆదుకుందాం భిక్షగాళ్ళలేని దేశం కోసం. చేరదిద్దాం చేయూతనిద్దాం సొంత కాళ్ళ మీద నిలబడేలాగా. Kindness in your heart and practice it each day. We are all part of one human family. We are all part of one human family. ఒకే ప్రాంతాన నిరంతరముగా భిక్షాటనను మాన్పగలిగితే అన్ని ప్రాంతాలకు ఈ ఆదర్శం అలముకుంటుంది దావానలమై. యాచక వృత్తి నిర్మూలనకు అందరం ఒకటై నడుంగడదాం. యాచకుల సంపాదన మీద బ్రతికే అజ్ఞాత వ్యక్తులను వెలికి తీద్దాం, వేరు చేద్దాం. ఏకమయ్యి మీరు రండహో ఆదరిద్దాం ఆదుకుందాం భిక్షగాళ్ళలేని దేశం కోసం. చేరదిద్దాం చేయూతనిద్దాం సొంత కాళ్ళ మీద నిలబడేలాగా. జీవన ఉపాధి కోసం పిల్లల ఆశ్రమ పాఠశాలలో చేర్చి వసతి గృహాల్లో చేయూతనిచ్చి విద్యా బుద్ధులు చెప్పాలి. గౌరవంగా బ్రతికే పౌరులుగా తీర్చిదిద్దుదాం నిరంతరం. భిక్షాటనను నిర్మూలించి యాచకులను సంస్కరించి దేశంలోన రాష్ట్రములోన అభివృద్ధిలో భాగం చేద్దాం. ఆదరిద్దాం ఆదుకుందాం భిక్షగాళ్ళలేని దేశం కోసం. చేరదిద్దాం చేయూతనిద్దాం సొంత కాళ్ళ మీద నిలబడేలాగా. అందరికీ నమస్కారం.
నేను మీ వందే మాతరం శ్రీనివాస్. భిక్షాటన ఈరోజు భిక్షాటన మన దేశానికి ఒక పెను సవాలుగా మారింది. ఎంతో మంది పసిపిల్లలు భిక్షాటంలోకి నెట్టబడుతున్నారు. అట్లాగే వదిలేసినటువంటి తల్లిదండ్రులు కూడా ఇవాళ భిక్షాటంలో మగ్గుతున్నారు. అట్లాగే వికలాంగులైనటువంటి వారు భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఈ భిక్షాటన మాన్పించే కర్తవ్యం మనందరిది, ప్రతి ఒక్కరిది. ఈ భిక్షాటన మాన్పించే ఈ మహాయజ్ఞానికి మీ అందరి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I request all the doctors to come forward and help these children and people with a lot of disabilities who are begging due to various reasons.